సంతుడట, సత్యసంధుడట, తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ బారులు తీరి ఉన్న నిండు పేరోల గంపున సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప వచ్చటి వారెవ్వరికీ తెలియని సత్యము నీ ఒక్కనికై తెలియనట్లు, నీ ఒక్కని మగమనే పొద్దు పొడిచినట్లు హరిశ్చంద్రుడు సత్యసంధత గూర్చి నిండు సభయందు నొక్కి వక్కానించితివిగా వశిష్ఠ. అవునవును, నిరంతరము ఆ రాజులు ఇండ్ల చేరుచూ ఇచ్చకంబులాడుచూ పొట్ట పోషించుకున్నందులక హరిశ్చంద్రుడిపై నీకి అభిమానము. నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుడుకు నీకు రవ్వంత అయినను సిగ్గు లేదా? అవునులే, నీకేల సిగ్గు? నిరంతరము బ్రహ్మనోపాదించుకొని లోకంబని భూసురండవని పేర వెలిగొందుచు పౌరవృత్తి అవలంబించుచు వారి జాతికి లగ్నమని కట్టి పొట్ట కూటికై వెట్టి చౌకరీ చేయుచు వారిచే భూరి విరాళములుగా మాన్యముల కైకొన్నా నీ విప్రులక సిగ్గు? సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్యమానమని సత్యసంధుడని నిండు సభయందు నొక్కి వక్కానించితివిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరువుగా వశిష్ఠుడు నుడివిన హరిశ్చంద్రుని సత్యసంధత నా పరీక్షింతులన్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచై పందెము వేటికు సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ మూలమున మా ఇరువురికి కలుకు కలహమును చూచి ఆనందించితివిగా సోదిగార గర్వాన్మత్త వ్యర్థ ప్రలాపే. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠం నందుంచి నిందులకు పొగరిచే కండ కౌరమను గుడ్డు వచ్చి పిల్లనెక్కినిచ్చిన చందంపున మమ్ములిని అధిక్షేపించితివిగా. నీ పరువేపాటితో మేమెరుగనిది కాదు. అర్ధరాత్రమున గౌతమని పచ్చనక్కి కుక్కుడితోనే గావించి సాత్వియ గహల్యను చేపట్ట పేరోస ఉన్న కామాంతుడవు. చెట్ట చివరకు ఆ మునిపుంగవుడ గౌతమునిచే దేహమంతయు కన్నుల వైమకు శాపగ్రస్తుండవైనా నీవు మాకు నీతి వాక్యమున తెలుపుట బాగు 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 బాగు. అయినను ఓరి దేవేంద్ర, నీకీ అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠంబనుకు అనర్హుడు అని మామనంబనుకు తోచినతో నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకొని హలో లక్షణాయని కారణ వ్రాతములకు పోవలసిన వాడివి. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని వంకించదరని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యంబుగా దానిని నేను నిర్వహించదా. లోకము అనావశ్యముగా నన్ను మహాకోపిష్టిననియు నా కోపాంతకారమున కన్నులు గానుక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్ప తపశక్తిని ధారవోసి బ్రహ్మత్వమును నిలుపుకున్న జాలకున్నాడనే భావింతుడు గాని నా ఈ తపశక్తి యొక్క సార్థకత ఎందలి పరమార్థతను ఎవరిరుంగుదరు? నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీ దేవి విశ్వరథుడకు నన్ను విశ్వమిత్రుడకు విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవ్వరేమన్నాను ఏమనుకున్నాను నాకేమి భయము? నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి.
మానవుడంతటి శక్తివంతుడో ఈ లోకమునకు తెలుపుడికై దైవ ప్రేరితమైన స్వర్గముకు ప్రతిరూపంగా వేరొక స్వర్గమును నిర్మించి అందు త్రిశంకునందుంచి తిని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయు ఈ విశ్వామిత్రునికి అపజయ భయమా క్రతువు సంతతి తోడ భారు సురలోకం బండు కల్పించి దివ్య తపశక్తి శంకునౌదను నిజ సృష్టికి ప్రతి సృష్టి ఘటించి బ్రహ్మపదమే రాజరిచి సాధించే అట్టిత పారాసితలంప మానిక వాటిల్లు బాటిల్లు జయారంభముల్ హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు అరుషడ్వర్గములకు జయించిన మానవుడు ఉండను కదా నాకు అప్రమత్తత. అంతేకాదు నిరంతరము అర్థాపేక్షితం అటు సామంతులను ఇటు ప్రజానీకమును కప్పమను నెపమను ఒక్క సమను నింపుకొనుచున్న ఈ చక్రవర్తుల ఆసత్య సంతులు